లా విద్యార్థిని గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహిళా విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి బాధిత యువతకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, బాలికలకు మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. విశాఖలో గంజాయి మత్తు పదార్థాలను నివారించాలని డిమాండ్ చేశారు. నగరము ఇలాంటి దారుణాలని చూస్తుందని మనం ఎప్పుడూ కూడా వినలేదు. గతంలో ఎప్పుడు చూసినా కూడా విశాఖ నగరం ప్రశాంతంగా ఉండేది. కానీ ఒక విష సంస్కృతి, ఒక వ్యాపార సంస్కృతి, ఒక లస్ట్ సంస్కృతి, ఓ దోపిడీ సంస్కృతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాము. గత 5 నెలల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కేసుల పైగా అత్యాచారాలు నమోదయ్యాయి. అంటే 7,000 పైగా ఈరోజు మహిళల మీద వేధింపులకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. అంటే ఎందుకు రకమైన పరిస్థితి వచ్చిందనేది రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, అలాగే డిప్యూటీ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పారు అసలు ఫెయిల్ అయింది హోమ్ మినిస్ట్రీ అని చెప్పేసి. ఇది హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూరా, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరా? మేము నేరస్తులకి ఒక్కరోజు కూడా చూపించనివ్వము, ఒక్కరోజు కూడా చూడలేరు అంటున్నారు. 5 నెలల నుంచి ఎంతమందిని మీరు శిక్షించారని మేము అడుగుతున్నాం. ఒక్క కేసైనా మీరు విచారణ పూర్తి చేశారా? 21 రోజులను దిశ చట్టమని చెప్పారు. 3 నెలలు కనీసం వర్మ కమిషన్ సిఫార్సులు చేసింది. 3 నెలల్లో విచారించమని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎన్ని రోజుల్లో మీరు విచారణ పూర్తి చేసి నేరస్తుల్ని శిక్షిస్తారు? ప్రేమ పేరుతో దుర్మార్గం కాదా? తల్లి తండ్రి తర్వాత ప్రేమ అనేది అత్యున్నతమైంది అనుకుంటాం. ఆ ప్రేమించిన వాడే బ్లాక్మెయిల్ చేస్తే, ఆ ప్రేమించిన వాడే గ్యాంగ్ రేప్ కారకుడైతే ఎన్నిసార్లు శిక్షించాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకోసమే మిత్రులారా 25 ఐక్యరాజ్య సమితి యాంటీ వైలెన్స్ డే సందర్భంగా విశాఖ నగరంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. అందుకోసం అందరం కలిసి ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడుతుంది, సంపద సృష్టి గురించి మాట్లాడుతుంది. ఆడవాళ్ళు లేకుండా సంపద సృష్టిస్తారా మీరు? ఆడవాళ్ళకి రక్షణ లేకపోతే వాళ్ళు బయటికి రాగలరా? అందువల్ల మీరు సంపద సృష్టించాలన్నా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆడవాళ్ళకి రక్షణ కల్పించడం అనేది ఒక ప్రధాన కర్తవ్యంగా తీసుకోవాలి. అందుకోసం మీరేం చేయనున్నారో ఒక రోడ్ మ్యాప్ ప్రకటించి దాన్ని అమల్లోకి చేయడానికి పూనుకోవాలని కోరుతా ఉన్నాం.